దేవుడిచ్చిన సిస్టర్ అనొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లైఫ్లో ఒక టర్న్ వస్తుంది కొంతమందికి లైఫ్లో. కొందరు పరిచయం అయిన తర్వాత అంటే నా లైఫ్లో అది అక్క వచ్చిన తర్వాతనే. సో నేను దానికి చాలా గ్రేట్ఫుల్, ఎప్పుడు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అని చెప్తాను. ఫర్ ఎవర్ లవ్ యూ అక్క. సో టైం ఫస్ట్ మెయింటైన్ చేస్తేనే మన సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అదే. సో ఏదైనా సరే హార్డ్ వర్క్ టైంకి మనం ప్రజెంట్ చేయగలిగితేనే దాని వాల్యూ. సో టైంని మెయింటైన్ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుండి అలవాటు. పెళ్ళైపోయిన తర్వాత మా హస్బెండ్, మా అత్తమ్మ నాకు అదే నేర్పించారు. సక్సెస్ అనేది మన పని మనం చేసుకుంటూ పోతే అది మన వెనకాల పరిగెడుతూ వస్తుందని నేను ఎప్పుడు నమ్ముతాను. అండ్ ప్రతి స్టూడెంట్ కూడా నిజంగా ఒక వారియర్ లాగా అనమాట. అందరూ వాళ్ళ ఇంట్లో స్ట్రగుల్ చేసి మేము నేర్చుకోవాలి అని చాలా ఇయర్స్ ఖాళీగా ఉండి, అంటే లైక్ ఇప్పుడే వస్తున్నాము, మాకు అసలు ఏమీ తెలియదు, ఓకేనా రావచ్చా, అసలు వస్తుందా రాదన్న క్వశ్చన్ మార్క్ తోటే వచ్చారు చాలామంది. అంతే కొంతమంది స్టూడెంట్స్ అయితే ఒక 4-5 మెంబర్స్ వేరే చోట జాయిన్ అయ్యి అక్కడ మనకు సరిగా చెప్పలేదు అని అనుకొని మళ్ళీ మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. హలో, ఇప్పుడు నేను ఎక్కడున్నానో గెస్ట్ చేయండి. ఒక బ్యాంక్వెట్ హాల్లో ఉన్నాను, కుకట్పల్లి అండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వాణి మీకు తెలుసు కదా, ప్రిటీ ఉమెన్ సలూన్. అంతేకాకుండా వానికి అవెన్ అకాడమీ కూడా ఉంది. అక్కడ ఎవ్రీ 45 డేస్కి ఒక్కొక్క బ్యాచ్కి మేకప్ కానీ, హెయిర్ స్టైల్స్, అలాగే సెలూన్ సర్వీసెస్ అన్ని ట్రైనింగ్ ఇస్తారు. సో ఈరోజు 3rd బ్యాచ్ ఆల్రెడీ 45 డేస్ అయిపోయి ఈరోజు సర్టిఫికేషన్ ఉందన్నమాట. సర్టిఫికేట్స్ ఇవ్వడానికి నేను గెస్ట్గా వచ్చాను. చూడండి, ఇక్కడ మోడల్స్ అందరినీ రెడీ చేస్తున్నారు. అంటే ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకంటూ ఒక్కొక్క మోడల్ ఉంటారనమాట, వాళ్ళు రెడీ చేయాలి. సో ఈ అమ్మాయి రెడీ అయింది, ఇంగ్లీష్ వెడ్డింగ్ బ్రైడల్ లా కనిపిస్తుంది నాకైతే. లుకింగ్ సో ప్రిటీ. అలాగే ఇక్కడ ఈ అమ్మాయిని రెడీ చేశారు, ఇక్కడ ఈ అమ్మాయిని రెడీ చేస్తున్నారు. అలా ఎవరి మోడల్ని వాళ్ళు చక్కగా రెడీ చేస్తున్నారు. అందరూ భలే అందంగా కనిపిస్తున్నారు. గుడ్. అండ్ వాణి ఇందాకే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళింది, వచ్చేస్తుంది ఒక 10 నిమిషాల్లో. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు. సో మార్నింగ్ 7:30కి వచ్చారంట. 7:30 నుండి రెడీ అవుతూనే ఉన్నారు, రెడీ చేస్తూనే ఉన్నారు. మోడల్స్ కొంచెం లేట్గా వచ్చారంట. 10 o'clock 11 o'clock వచ్చిన వాళ్ళు రెడీ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా మటుకి, అక్కడ చూడండి, పద్మ గారు, మీ పేరు జోష్న గారు, మన ఛానల్లో ఫాలో అయ్యి చూసి వచ్చారంట. అడుగుదాం ఎలా ఉంది ఇక్కడ సర్వీస్, ఎలా ఉంది, ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నీ మనం అడిగి ఛానల్లో పెడదాం. సో ఇక్కడ ఈ అమ్మాయిని పద్మ గారు రెడీ చేస్తున్నారు కదా, ఇది లంగా ఓణి కాదండి, శారీనే లంగా ఓణి లాగా అలా ఫీల్స్ పెట్టి కడుతున్నారు అనమాట. సో ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో డిఫరెంట్గా మోడల్ని రెడీ చేస్తున్నారు. శారీని కంప్లీట్గా భలే చేశారు కదండి, బాగుంది. సో నాకు దేవుడిచ్చిన సిస్టర్ అనొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లైఫ్లో ఒక టర్న్ వస్తుంది కొంతమందికి లైఫ్లో. కొందరు పరిచయం అయిన తర్వాత అంటే నా లైఫ్లో అది అక్క వచ్చిన తర్వాతనే. సో నేను దానికి చాలా గ్రేట్ఫుల్, ఎప్పుడు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అని చెప్తాను. ఫర్ ఎవర్ లవ్ యూ అక్క. సో మీకు కూడా అక్కడి నుంచి మంచి ఇన్స్పిరేషన్ మీరు నేర్చుకోవచ్చు. యాక్చువల్గా చాలా హార్డ్ వర్క్ చేస్తారు అక్క. మీకు మీ వీడియోసే చెప్తాయి మీకు ఎంత హార్డ్ వర్క్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి అక్కడ చేసే ప్రతిదీ షార్ట్ వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ తిరుగుతారు, ఒక డేలో ఎన్ని మల్టిపుల్గా కవర్ చేస్తారు, ఎంత వీడియోస్ లైక్ ఎన్ని కవర్ చేసి వీడియోస్ తీస్తారు. అండ్ కిచెన్ చాలా ఒక్క రోజులో కుక్కరీ మనం ఒక వంట వండేలోపే మన పని అయిపోతుంది. కానీ అక్క ఒక రోజులో 5-6 వెరైటీ ఐటమ్స్ చేస్తారు. సో అది కూడా ఆన్ టైం ఉంటుంది ఫుడ్. ఎప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఆన్ టైం ఫుడ్ ఉంటుంది. అసలు ఎవ్వరు మనము ఆకలి అని వెనక్కి రాం, అంత ఫుడ్ ఉంటుంది. సో అక్క కూడా సర్వ్ చేయడం బాగా ఇష్టం అనమాట. సో అక్క మంచిగా సర్వ్ కూడా చేస్తారు. సో మీరందరూ కూడా నాకు అక్క తరపునే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా. సో అక్క నుంచి అక్క మాటలు తెలుసుకున్నాం. హలో, ఎలా ఉన్నారు అందరూ? నాకైతే మీరందరూ చాలా అందంగా కనిపిస్తున్నారు, బ్యూటిఫుల్గా రెడీ చేశారు. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత ఎక్సైటింగ్గా వచ్చానో, కొంచెం చిన్న డిసప్పాయింట్ ఏంటి అంటే, మనం ఎంత అందంగా రెడీ అయినా, ఎంత అందంగా ప్రజెంట్ చేసినా ఆన్ టైం చేయకపోతే అది వేస్ట్ కదా. సో టైం ఫస్ట్ మెయింటైన్ చేస్తేనే మన సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అదే. సో ఏదైనా సరే హార్డ్ వర్క్ టైంకి మనం ప్రజెంట్ చేయగలిగితేనే దాని వాల్యూ. సో టైంని మెయింటైన్ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుండి అలవాటు. పెళ్ళైపోయిన తర్వాత మా హస్బెండ్, మా అత్తమ్మ నాకు అదే నేర్పించారు. సక్సెస్ అనేది మన పని మనం చేసుకుంటూ పోతే అది మన వెనకాల పరిగెడుతూ వస్తుందని నేను ఎప్పుడు నమ్ముతాను.
నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి వస్తారు. ఫస్ట్ థింగ్ మనం ఇది చేస్తే మనకి ఇది వస్తుంది అని ఏ వర్క్ చేయకూడదు. మనకి నచ్చితే అది చేసినప్పుడు అది చేసేంతసేపు నేను హ్యాపీగా ఉంటాను, నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అన్నప్పుడు అది మేకప్ అయినా, హెయిర్ స్టైల్ అయినా, వంట అయినా సరే, నేను వంట చేసేటప్పుడు ఎన్ని బాధలు ఉన్నా, ఇన్ కేస్ వెనకాల ఎంత తరుముతూ ఉన్నా కూడా వంట చేసేటప్పుడు నాకు తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో మీకు కూడా మేకప్ వేసేటప్పుడు అదే వస్తుండొచ్చు, హెయిర్ స్టైల్ చేసేటప్పుడు అదే వస్తుండొచ్చు. సో దాన్ని మనం ఇష్టపడి చేస్తూ ఉంటే మనకు కావాల్సింది ఆటోమేటిక్గా వస్తుందని నేను నమ్ముతాను. మీరేమంటారు కదా? సో అవెన్ అకాడమీ ఎలా అనిపించింది? నేను రికమెండ్ చేయడం వల్ల ఇక్కడ చాలామంది వచ్చాను అని చెప్తున్నారు. సో నేను హ్యాపీగా ఫీల్ అవ్వచ్చా? సో రికమెండ్ చేశాను, ఇంతమంది లేడీస్ వచ్చారు కాబట్టి. సో నా సైడ్ నుండి మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను చెప్పినందుకు యాజ్ ఇట్ ఈస్గా మీరు హ్యాపీ అయ్యేలాగా వాణి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా సపోర్ట్ ఎప్పుడు నీకు అలాగే ఉంటుంది. సో మీరందరూ మీరు ఎంచుకున్న ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదండి. చిన్నప్పటి నుండి నాన్న చెప్పినట్టు, అమ్మ చెప్పినట్టు మనం వింటూ ఉంటాం. సో అది చేసుకున్న తర్వాత అండ్ ఇంకొకటి, రామ్ గారు ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ఆడవాళ్ళం, ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, వాళ్ళ మోడల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఒక అబ్బాయిని ఇక్కడ ఫస్ట్ టైం నేను రామ్ గారిని చూశాను. నేను ఆయనతో జస్ట్ 2 minutes మాట్లాడాను. అండ్ తను నేర్చుకున్నది కాకుండా తన మోడల్గా ఎవరిని ఎంచుకున్నారు? వాళ్ళ వైఫ్ని. అది నాకు చాలా 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 నచ్చింది. ఇప్పుడు దునియాలో ఎంతమందిని ఉండని అండి, మన హస్బెండ్ మనకి సపోర్ట్ చేస్తే దునియాని మొత్తం ఏలుకొని రావచ్చు, ఎక్కడైనా మనం వర్క్ చేయొచ్చు. సో మీరు మీ వైఫ్ని ఎంచుకొని అంత బ్యూటిఫుల్గా రెడీ చేశారు కదా. అసలు మీరెంత లక్కీయో తెలుసా? మీ ఆయన దగ్గర కూర్చొని, చైర్ మీద కూర్చొని అంత అందంగా రెడీ చేయించుకున్నారు. నిజంగా చాలా చాలా బాగున్నారు. ఆవిడకి కొంచెం ఎమోషనల్ కూడా అవుతున్నారు. సో ఫేషియల్ క్లాస్లో రోజు కూడా రామ్ తన్నే తీసుకొచ్చారు ఫేషియల్కి కూడా. నేను ఆ రోజే చెప్పాను, చాలా గ్రేట్ రామ్ నువ్వు, అసలు తనకు కూడా అదే చెప్పాను, ఎంత లక్కీ హస్బెండ్ దొరికాడు నీకు మంచిగా అని. అండ్ ప్రతిదీ కూడా అసలు ఏ క్లాస్లో అయినా సరే రామ్ ఏమంటాడంటే, ఓకేనా రామ్ నీకంటే, నాకేం పర్వాలేదండి, వాళ్ళు మొహమాట పడకపోతే సరిపోతుంది, నేను కాన్ఫిడెంట్గా నేర్చుకుంటానేవాడు. అండ్ బ్యూటీ కూడా వచ్చి, నేను రామ్ ఓకేనా నీకు బ్యూటీ, ఇప్పటి వరకు ఎవరు అబ్బాయి కూడా లేరు, ఈ బ్యాచ్లో ఎవరు లేరు, మరి నీకు పర్వాలేదంటే మీరు సపోర్ట్ చేస్తే చాలు, నేను చూసుకుంటానండి, నాకు అట్లాంటిది అయితే ఏం లేదు అని చెప్పారు. దానికి చాలా అప్రిషియేట్ చేయొచ్చు. అసలు చాలా అంటే మాటికి నేను క్లాస్లో ఏమన్నా అంటే రామ్ అర్థమవుతుందా అనేదాన్ని. అంటే అంత కామ్ అండ్ చాలా మంచిగా ఉంటారు. దట్స్ ద స్పిరిట్ అండి. ఒక్కసారి మళ్ళీ క్లాప్స్ కొట్టాల్సిందే. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, ఇందులో కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఆల్రెడీ మేకప్కి సంబంధించి అండ్ హెయిర్ స్టైల్కి సంబంధించి, సలూన్కి సంబంధించి. నేను 10 years నుండి ఈటీవీ అభిరుచిలో ఒక యాంకర్గా వర్క్ చేస్తున్నానండి. అయితే ఇందులో ఉన్నది ఏంటి అంటే, అబ్బాయిలు చేసినంత చక్కగా, అబ్బాయిలు చేసినంత మంచి హెయిర్ స్టైల్స్ అమ్మాయిలు చేయలేరు, వాళ్ళ ఫింగర్స్ తిరగవు, వాళ్ళకి మేకప్ వేసుకోవడం తప్ప వేయడం రాదు అని చాలామంది అంటారు. కానీ అట్లా ఏం లేదండి. ఎవ్వరు ఏమన్నా సరే, నువ్వు మేకప్ వేసుకొని బతుకుతావా, నువ్వు హెయిర్ స్టైల్స్ చేసుకొని బతుకుతావా అని అంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనకు అది హ్యాపీనెస్ కదా, నిజంగా మనకు ఆ వర్క్ వచ్చు కాబట్టి ఎవ్వరు ఏమన్నా సరే మీరు ముందుకు వెళ్తూనే ఉండండి. మీకు నచ్చిన వర్క్ చేస్తే అందులో ఉండే సాటిస్ఫాక్షన్ ఇంకెందులో ఉండదు. ఎవరు ఏమన్నా సరే, మీ ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ ఓకే అన్నారా, మీరు వెళ్తున్నారా, అదొక్కటే ఎప్పుడు మైండ్లో పెట్టుకొని మీరు చేసే వర్క్ని మీరు ప్రేమిస్తే ఎప్పుడు సక్సెస్ అవుతారు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బోర్ కొడుతుందేమో, అండ్ లేట్ కూడా అయిపోయింది. అండ్ ప్రతి స్టూడెంట్ కూడా నిజంగా ఒక వారియర్ లాగా అనమాట. అందరూ వాళ్ళ ఇంట్లో స్ట్రగుల్ చేసి మేము నేర్చుకోవాలి అని చాలా ఇయర్స్ ఖాళీగా ఉండి, అంటే లైక్ ఇప్పుడే వస్తున్నాము, మాకు అసలు ఏమీ తెలియదు, ఓకేనా రావచ్చా, అసలు వస్తుందా రాదన్న క్వశ్చన్ మార్క్ తోటే వచ్చారు చాలామంది. అంతే, కొంతమంది స్టూడెంట్స్ అయితే ఒక 4-5 members వేరే చోట జాయిన్ అయ్యి అక్కడ మనకు సరిగా చెప్పలేదు అని అనుకొని మళ్ళీ మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. హోప్ఫుల్లీ నేను అందరూ సాటిస్ఫై ఉన్నారని అనుకుంటున్నా. మా 100% మేము ఇచ్చాము. బట్ ఒకటే ఏంటంటే, టైం మేనేజ్ చేయలేకపోతున్నాం. అంటే ఇంతమంది అయ్యేలోపు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. సో అదే కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. యాక్చువల్లీ టైం మేనేజ్ చేయలేదు అనడానికి కూడా ఒక రీజన్ నాకు ఏమనిపించింది అంటే, వాళ్ళకి మనం టైం లిమిట్ పెట్టలేదు. అండ్ ఒకరు రెడీ అవుతున్నారు కదా, మనం చేద్దామని. సో అందరూ హ్యాపీ కదా, చూస్తుంటేనే తెలిసిపోతుంది, చక్కగా రెడీ చేశారు అమ్మాయిలందరినీ. ఒక్కరు అంటే కొంచెం మధ్య ఇట్లా క్వశ్చన్ మార్క్ ఫేసెస్ కనిపిస్తున్నాయి, వాళ్ళకి తెలుగు రాదేమో.
బట్ ఆల్ గర్ల్స్ చక్కగా యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అనేది నిజంగా తక్కువ వర్డే అనిపిస్తుంది. సో మరి మీ హార్డ్ వర్క్కి ఫలితం సర్టిఫికేట్స్ అవి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆర్ యు రెడీ? పక్కా? ఇంతేనా వాయిస్? సూపర్. చలో మరి వెళ్ళిపోదాం. సరిగ్గా ఉండరు, వదినకు రిలేషన్ బాగుండదు అని చెప్పింది. ఎవరు చెప్పలేదు కదా. మేము కూడా ఒప్పుకోం మిమ్మల్ని చూసాక. మేము కూడా ఆడపడుచులు, మా ఆడపడుచులు అండ్ మేము మంచి కలిసి ఉంటాం. ఆడపడుచులు నేను ఎంత ముందుకు రెడీ చేసిందో దీనికన్నా క్లాప్స్ కొట్టాలిగా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఏదో ఒక ఫంక్షన్లో పెద్దగా మిమ్మల్ని చూసి మళ్ళీ ఇలాంటి సర్టిఫికేట్ ఇవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ మ్యామ్. మీ సపోర్ట్ అంటే తప్పకుండా. నుంచి హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మ్యామ్. మీ చేతులతో ఇంకా డబుల్ హ్యాపీ. ఓ థ్యాంక్ యూ. ఇది మిస్ అవ్వద్దనే ఈరోజు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సునీత. తిను కూడా మన దగ్గర ఉంది. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో వరలక్ష్మి, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. బాగున్నాం మ్యామ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. కంగ్రాచులేషన్స్ ఆన్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. హలో శారద గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. హాయ్. మా అక్క కూతురు. సూపర్. పెళ్లి కూతుర్ని ఇలా తీసుకొస్తున్నట్టుంది మీ మోడల్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. యూ లుకింగ్ సో ప్రిటీ. శివాని, శ్రీవాణి. శివాని ప్రియ. ఓకే. మేము కూడా బిరంగూడలోనే ఉంటాం మ్యామ్. ఓ, అంత దూరం నుండి వస్తున్నారా? ఓ గుడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. మీ మోడల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. రామ్ గారు, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. కానీ సూపర్గా వేసేసారు మీరు. హెయిర్ స్టైల్ నిజంగా చాలా బాగుంది. అందరికన్నా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్మోస్ట్ వెల్కమ్. శైలజ గారు, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండి. స్మైల్ బ్యూటీ అంటారు కదా, క్లాస్లో స్మైల్ ఇప్పియంత. ఓ హలో మణి గారు, కంగ్రాచులేషన్స్. మన కోసమే వచ్చింది. కానీ నేర్చుకున్నారా లేదా? మేకప్ మీరే వేసారా? హలో, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్ ఒక చిన్న రిక్వెస్ట్, మా కడపలకి అందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. చాలా ఫ్యాన్స్ ఉన్నారు. కడప నుండి వచ్చారంటండి. కడపలో ఉన్న మన వాళ్ళందరికీ హాయ్ అండి. పద్మ గారిని చూసినప్పుడు గుర్తుపట్టండి, చక్కగా సపోర్ట్ చేయండి, ఒక హగ్ కూడా ఇచ్చేయండి నా తరఫున. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సో అందరూ చక్కగా సర్టిఫికేట్స్ తీసుకున్నారు కదా, అందరూ హ్యాపీ కదా. ఇప్పుడు మీరు ఎంత గట్టిగా అరిస్తే అంత హ్యాపీ ఉన్నట్టు. అవన్ అకాడమీ అని 1 2 3. సో మరి ఇంతమంది అమ్మాయిలకి చక్కగా హెయిర్ స్టైల్స్ ఎంతో ఓపికగా నేర్పించిన మీ కృష్ణకి, మీ కృష్ణ సార్కి ఎలా వెల్కమ్ చెప్తారు చూద్దాం. హలో కృష్ణ. వచ్చిన వాళ్ళందరూ మీ గురించి చాలా చాలా బాగా చెప్పారు. మీ వర్క్ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అవన్నీ నిజమే. మీ ఓపిక నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరినీ ఇంత బాగా వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగా అందరికీ బాగా నేర్పించారు. బాగా మా స్టూడెంట్స్ని బాగా కోపం ఉన్నట్టున్నది వాళ్ళకి, ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టాను వాళ్ళని మళ్ళీ చేయండి అని.
ఆల్రెడీ మనసులో పెట్టుకున్నట్టున్నారు సారు. జ్వరాలు వచ్చినాయి కొందరికి ప్రాక్టీస్ చేయలేక, టాబ్లెట్లు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడే ఉన్నారు ఒక పేషెంట్, అంత ప్రాక్టీస్ చేశారు. ఫైనల్గా ఏంటంటే నేను ఎక్కువగా వీళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చింది ఎందుకంటే వీళ్ళు బయట వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నేను పక్కన ఉన్నాను కాబట్టి వీళ్ళకైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నన్ను అడుగుతున్నారు. కానీ బయటికి వెళ్తే వీళ్ళు సరే సార్ లేరు కదా అని వాళ్ళు ఓన్గా అన్నా వాళ్ళకి వాళ్ళు నీట్గా మేకప్ చేసుకోగలగాలని నేను అంతలా ప్రాక్టీస్ ఇచ్చాను. నేనైతే నా బెస్ట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. అది మీకు ఎంతవరకు చేరింది అనేది ఇంకా మీరే నిరూపించుకోవాలి. ఇలాగే మీరు హ్యాపీగా ముందెళ్ళి ఈవెంట్స్ మంచిగా చేసుకొని నా పేరు నిలబెట్టాలి, మీ పేరు ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 45 days ఇట్లా స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ 45 daysలో మీకు ఎంతో కొంత బాండింగ్ అయితే వచ్చేసి ఉంటుంది కదా వీళ్ళతో. ప్రతి బ్యాచ్లో అనేది ఉంటుంది మేడం. ఎందుకంటే ప్రతి బ్యాచ్లో అనేది వీళ్ళు వెళ్ళే ముందు, ఇప్పుడు నేను ఒక టీచర్ని, ప్రతి టీచర్కి బ్యాచ్ అనేది ఇప్పుడు స్కూల్లో ఎలాగో అలాగే నాకు కూడా ప్రతి బ్యాచ్ వెళ్ళినప్పుడు బాధపడతాను. కానీ బాధపడుతున్నానని నా బ్యాచ్ని అక్కడే ఆపలేను. వాళ్ళు ముందుకెళ్ళి ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి ప్రతి బ్యాచ్ వెళ్ళినప్పుడు బాధపడతాను. అలాగే నా ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళు మనస్ఫూర్తిగా నేను ఎదగాలని కోరుకుంటూ ప్రతి బ్యాచ్ని సంతోషంగా పంపిస్తూ ఉంటాను. ఇది యాక్చువల్లీ చాలా నేను అందరితో మాట్లాడించగలను, కానీ మా వాణితో ఎక్కువ మాట్లాడించలేనండి. ఎందుకో అంటే లోపల అన్నీ దాచేసుకుంటుంది, ఓపెన్ అవ్వదు. కానీ ఈరోజు బ్యాచ్ గురించి నువ్వు ఓపెన్ అవ్వాల్సిందే. మాట్లాడాలి. అవును, మాట్లాడాలా లేదా చెప్పండి. ఇప్పుడు మాట్లాడాలి. ఎలా ఉన్నారు స్టూడెంట్స్, నువ్వు వీళ్ళని ఎలా మిస్ అవుతావు చెప్పు. యాక్చువల్గా వీళ్ళకి నేను 15 days క్లాస్ చెప్పేది. సో జాయినింగ్ అప్పుడు ప్రతి ఒక్కరితో ఆల్మోస్ట్ ఇంటరాక్షన్ నాదే ఉంది. బికాజ్ మనమే మేనేజ్మెంట్ కాబట్టి మాట్లాడాలి. నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు, నువ్వు ఫేక్ ప్రామిసెస్ ఇస్తున్నావేమో, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నావు స్టూడెంట్తో, చూసుకో ఒకసారి, తర్వాత నీకు ఇదంతా బ్యాకప్లో చాలా ఇబ్బంది అవుతుంది అట్లా అన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. నేను ఏదైతే ప్రామిస్ చేశానో, నేను ప్లేస్మెంట్స్ ఇస్తానన్నాను, ఇచ్చాను. అండ్ కొంతమందికి నా ఫ్రెండ్స్ దగ్గర జాయిన్ చేపిస్తాను, వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తానన్నాను, ఇచ్చాను. నా మాట నేను నిలబెట్టుకున్నాను. మీ వర్క్ మీరు చూపించుకొని మీ మాట మీరు నిలబెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే కొంచెం మేము కూడా కొత్తగా వచ్చాము, ఈ 2 months అయింది. మాకు కూడా టైం అంతా సెట్ చేసుకోలేకపోయాము. సార్ వచ్చినా కూడా అంటే లేడీస్ థింగ్స్ కాబట్టి సార్ మీతో అంత ఇంటరాక్ట్ అవ్వలేదు కాబట్టి కొంచెం నేనే అన్నీ చూసుకోవాలంటే నాకు మల్టిపుల్ కాల్స్ ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. నా బిజీ, చాలా సారీ. నేను ఏది అది మీన్ కాదు, బట్ ఏంటంటే అది టైంకి అయిపోవాలి. నేను ఎలాగూ టైం అంత మెయింటైన్ చేయలేను. ఎంత చేద్దామన్నా ఎందుకో మరి రాహు ఎప్పుడు వెనక్కి ఉంటాడేమో, అది అలా లాగుతుంటారేమో. కానీ నేను ఎప్పుడు నమ్ముతాను, లైఫ్లో మనకి ఏదో ఒక టర్న్ వస్తుంది ఖచ్చితంగా. అది నా లైఫ్లో 1.5 year బ్యాక్ వచ్చింది. అది స్వప్న కత్రు అయితే ఏంటి, నా కొడుకు అయితే ఏంటి, వాళ్ళిద్దరు వచ్చారు. నా కొడుకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాతే నాకు స్వప్నకి ఎన్ని రోజుల నుంచో నేను ట్రై చేశాను. వాడు నా కడుపులో వచ్చాడు, నాకు అక్క పరిచయం అయింది. దాని తర్వాత అసలు మేము సొంత ఫ్యామిలీ. ఇప్పుడు అసలు అక్క అంటే మా ఇల్లు అంటే అక్క, అట్లా అయిపోయాం మేము ఒకరికొకరు. సో అక్క కూడా ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తుంది. యశు అక్క కానీ మేము టీం ఉన్నాం, మా సిస్టర్స్ మేమందరం ఒకరినొకరం ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటాము. చాలా ఫ్యామిలీ లాగా ఉంటాం. అసలు ఫ్యామిలీ, ఇంకా ఫ్యామిలీ లాగానే వర్డే లేదు. సొంత సిస్టర్స్ కూడా ఉంటారు, అంతకంటే ఎక్కువ అయిపోయారు ఇప్పుడు మాకు అట్లా. సో మీరు కూడా ఇలాంటి రిలేషన్స్ని బిల్డ్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్లో రిలేషన్ బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు క్లయింట్స్ ఇంపార్టెంట్. క్లయింట్స్తో మాట్లాడే విధానము, క్లయింట్స్ నేను ఎక్కువ ప్రియారిటీ, నాకు ఎందుకు క్లయింట్స్తో ఇబ్బంది రాదు అంటే నేను ఇంట్లో వాళ్ళకి కూడా ప్రియారిటీ ఇవ్వలేదు ఎప్పుడు. నేను నా క్లయింట్కి ఇచ్చిన, నా స్టూడెంట్కి ఇచ్చిన ప్రియారిటీ నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఫస్ట్ ప్రియారిటీ నాది క్లయింట్, స్టూడెంట్కే వచ్చింది. నేను తర్వాతనే ఇంట్లో నుంచి వచ్చే కాల్స్ అటెండ్ చేస్తాను. అందుకే మేబీ ఈ పొజిషన్లో ఉన్నానేమో అని నేను అనుకుంటాను. మీ అందరికీ మేము 100% జెన్యూన్గా వర్క్ నేర్పించాము, జెన్యూన్గా మా 100% బెస్ట్ ఇచ్చామని అనుకుంటున్నాం. మీరు కూడా అది ప్రూవ్ చేసుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. బ్యూటీలో అయితే ప్రాక్టీస్ ఇంపార్టెంట్, మేకప్ అయితే మీరు డైరెక్ట్ కూడా వెళ్ళి చేయొచ్చు. మీ జాయినింగ్ అప్పుడే నేను చెప్పాను, కృష్ణ సార్ ఖచ్చితంగా మీకు వర్క్ నేర్పించే పంపిస్తారు. మీరు ఇక్కడ నుంచి వెళ్తే మీరు మేకప్ వేసేలాగానే పంపిస్తాడని మేము అది ప్రామిస్ నిలబెట్టుకున్నాం. మీరు కూడా మీ ప్రామిస్ని నిలబెట్టుకోండి, మంచిగా వర్క్ నేర్చుకోండి, ఇంకా ఎదగండి, ఇంకా పైకి రండి. మా సపోర్ట్ లైఫ్ టైం ఉంటుంది. ప్రతి అకాడమీ చెప్తుంది లైఫ్ టైం సపోర్ట్ ఉంటుందని.
నేను చూసినంత వరకు నేను ఎక్కడా చూడలేదు. బికాజ్ నాదే, నేను చెన్నై నుంచి బయటకు వచ్చేసాను, ఒక్కటంటే ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ రిప్లై ఇవ్వలేదు మా బ్యాచ్లో. సో ఇప్పుడు తను హైదరాబాద్ వస్తుంది, అయినా మాతో కనీసం ఇంటరాక్షన్ లేదు. నేను అలా ఎప్పుడూ ఉండను. నేను చనిపోయే వరకు నా స్టూడెంట్, నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో నా స్మైల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, నా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అట్లేం లేదు, ఎవరు నన్ను ఏమనరు అన్న ధైర్యం, అంటే అందరూ నన్ను నమ్ముతారు, నేను ఏదైనా చేయగలనని నమ్మిన వదిలేస్తారు. అట్లా ఈవెన్ ఏదైనా సరే మా వాణి ఉందిలే, మా వాణి చూసుకుంటారు, ఎవరైనా అట్లనే అంటారు, ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా. సో నాకు అదే అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా మేము ముగ్గురం ఆడపిల్లలు అయ్యేసరికి నాన్న మమ్మల్ని అట్లే పెంచారు, ఏదైనా నా చిన్న కూతురు చూసుకుంటుందిలే అనే టైప్లో పెంచారు. అదే అలవాటు అయిపోయింది. మేబీ అదే ఈరోజు నాకు ప్లస్ అయింది. సో నువ్వు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తావో వాళ్ళు కూడా అంతే బాగా వర్క్ చేసుకుంటారని మీ అందరి సైడ్ నుండి నేను ప్రామిస్ చేస్తున్నాను. చలో మరి ఇప్పటివరకు సర్టిఫికేట్ అయిపోయింది, చక్కగా చాలా మాట్లాడేసుకున్నాం. ఓకే మరి బాయ్ బాయ్. అండ్ మీరు కూడా ఎవరైనా మేకప్ కోసమైనా, హెయిర్ స్టైల్స్ అయినా, లేకపోతే సెలూన్ పెట్టాలి అనుకుంటే, ఏదైనా సాధించాలి అనుకుంటే అవెన్ అకాడమీ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వాణి ఉంటుంది, అలాగే కృష్ణ ఉంటారు, మధు ఉంటారు, అందరు సపోర్ట్ చేస్తారు. సో అనుకుంటున్నది సాధించాలి అనుకునేదాన్ని ఏదైనా చేస్తేనే ముందుకెళ్ళగలం అని వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమైంది కదండి. చలో మరి అవెన్ అకాడమీ మర్చిపోకండి. బాయ్.